భారతదేశంలోని లోతైన ఛత్తీస్గఢ్లోని నిశ్శబ్ద ప్రాంతంలో నిజంగా వింత కథ విప్పడం ప్రారంభించింది. కుట్టు యంత్రాలు, సైకిళ్లు, పనులు పొందుతున్న మహిళల జాబితాను ప్రభుత్వ శాఖ విడుదల చేసింది. అయితే ఈ మహిళలు చాలా వృద్ధుల జాబితాలో ఉన్నారు. ఎంత వయస్సు మీరు అడగండి. ఒక మహిళ వయస్సు 532 సంవత్సరాలుగా నమోదు చేయబడింది. అవును, మీరు విన్నది నిజమే. జాబితా అక్కడితో ఆగలేదు. ఇది వేల మంది స్త్రీలను 114 సంవత్సరాలుగా, మరికొంతమందికి 202 సంవత్సరాలుగా, కొందరికి 212 సంవత్సరాలుగా మరియు ఒకరి వయస్సు 282 సంవత్సరాలుగా గుర్తించబడింది. ప్రపంచం చూడటానికి ఈ జాబితా ముగిసింది మరియు కథ త్వరగా వార్తగా మారింది. ఇది సాధారణ పొరపాటా లేదా చాలా పెద్దది కాదా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. సమాచార హక్కు ఆర్టీఐ ప్రశ్న ద్వారా ఈ డేటాను అభ్యర్థించిన కార్యకర్త సంజీవ్ అగర్వాల్ని నమోదు చేయండి. అతను నమ్మలేకపోయాడు. విచిత్రమైన యుగాలు అధికారిక రికార్డులో నిజమైనవి. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక కథనాన్ని ఎంచుకుని సమాధానాలు కోరింది. ప్రయోజనాలను అందించే ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్రానికి దాదాపు 400 మిలియన్ రూపాయల నష్టం వాటిల్లినందున వారు దర్యాప్తును కోరుతున్నారు. అసలు ఈ ప్రయోజనాలను ఎవరు పొందుతున్నారు? పెరుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి డిప్యూటీ లేబర్ కమిషనర్ సవితా మిశ్రా ముందుకు వచ్చారు. ఇదంతా కేవలం సాఫ్ట్వేర్ లోపం అని ఆమె పేర్కొంది. ఆమె ప్రకారం కంప్యూటర్ ప్రోగ్రాం అనుకోకుండా వింత యుగాలను జోడించింది. అయితే అగర్వాల్కి అనుమానం వచ్చింది. ఇది చాలా పెద్ద సమస్యకు నాంది కావచ్చని అతను భావించాడు. ఈ తప్పులు రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఉంటే ఛత్తీస్గఢ్లో ఇంకా ఎన్ని దాచవచ్చు? కాబట్టి ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది మరియు ఎవరైనా దోషులుగా తేలితే శిక్షించబడుతుందని అధికారులు హామీ ఇచ్చారు. కానీ లోతుగా ఏదో జరుగుతోందన్న భావనను ప్రజలు కదిలించలేకపోయారు. ప్రయోజనాలను పొందడానికి ప్రజలు వ్యవస్థను వంచుతున్న సందర్భం ఇదేనా? లేక ఇది నిజంగా సాంకేతిక తప్పిదమా? ఎలాగైనా కథనం వనరులను ఎలా అందజేస్తుంది మరియు ప్రక్రియను ఎవరు ట్రాక్ చేస్తున్నారు అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. కాబట్టి అది ఛత్తీస్గఢ్లోని 532 ఏళ్ల వృద్ధ మహిళల రహస్యం. విచారణ కొనసాగుతున్నప్పుడు చూస్తూ ఉండండి మరియు మాకు తెలియజేయండి. ఇది అమాయక తప్పిదం లేదా మరేదైనా అని మీరు అనుకుంటున్నారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.